ధన్యవాదాలు అధ్యక్ష. ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధించింది. ఎవరైనా చనిపోతే స్వర్గానికి నరకానికి వెళ్తారని మనకు తెలియదు, మనం నమ్ముతాం. కానీ బతికుండగానే నరకం చూపించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. జగన్ కాలనీలు సార్ అధ్యక్ష, ఈ రోజుకి కూడా ఆ నరకం ఎట్లా ఉంది అనే దానికి నిదర్శనం ఆ జగన్ కాలనీలు. అందులో ఉంటున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పాములు కరిచి చనిపోతా ఉన్నారు, సరైన రహదారులు లేవు. అలాగే గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మీకు ఇచ్చిన ఇంటి పట్టా మీకు ఉండాలి అంటే దాంట్లో ఇల్లు కట్టుకోండి అని చెప్పి బలవంతంగా గృహ నిర్మాణ శాఖ నుంచి లోన్ ఇప్పించి బలవంతంగా ఇల్లు కట్టించారు. వాళ్ళు బంగారం తాకట్టు పెట్టారు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి 3 రూపాయలు 5 రూపాయల వడ్డీలు కూడా నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాను అధ్యక్ష. వాళ్ళు అప్పులు తెచ్చి అప్పులు కట్టుకుంటా ఉన్నారు. ఈ రోజుకి అధిక వర్షపాతం కురిస్తే పడవలు పైన వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను, దాంట్లో మౌలిక సదుపాయాల కృషికి తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా, వాళ్ళని ఆ నరకయాతన నుంచి తప్పించవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరటం జరుగుతుంది.